brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। LRS పై అధికార విపక్షాల మధ్య డైలాగ్ డైనమైట్లు పేలుతున్నాయి. ఆ LRS క్రమబద్ధీకరణకు ప్రభుత్వం 25% ప్రకటించడంపై అపోజిషన్ పార్టీలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నాయి. ఎలక్షన్ ముందు ఫ్రీగా LRS చేస్తామని ఇప్పుడు డబ్బులు వసూలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. దీని వెనక కోట్లాది రూపాయల దోపిడీ స్కెచ్ ఉందని ఆరోపించారు బండి సంజయ్. మార్చి 31 లోపు LRS చేసుకుంటే 25% రాయితీ. ఉచిత హామీ ఏమైందన్న విపక్షాలు. మోసానికి కాంగ్రెస్ కేర్ ఆఫ్ అడ్రస్ అన్న BRS. 50,000 కోట్ల దోపిడీకి సిద్ధమయ్యారన్న BJP. LRS స్కీమ్ 2020ని సవరించింది కాంగ్రెస్ ప్రభుత్వం. మార్చి 31లోగా ఫీజు చెల్లించిన వారికి 25% రాయితీ కల్పిస్తామని ప్రకటించింది. క్రమబద్ధీకరణ ఫీజుతో పాటు LRS కటాఫ్ తేదీ నాటికి మార్కెట్ విలువలో 14% ఓపెన్ స్పేస్ ఛార్జీలపై కూడా ఈ రాయితీ ఉంటుందని తెలిపింది. 2020 ఆగస్టు వరకు లేఅవుట్లో కనీసం 10% ప్లాట్లు విక్రయిస్తే మిగతా విక్రయించని ప్లాట్లను ప్రస్తుతం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. లేఅవుట్ వేసిన స్థిరాస్తి వ్యాపారి క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసినా చేయకున్నా ఈ పథకం కింద కొనుగోలుదారులు లబ్ధి పొందేందుకు అవకాశమిచ్చింది. ఆ LRS స్కీము కోసము ఏదైతే అమౌంట్ ఆనాటి ప్రభుత్వం నిర్ధారించిందో దాంట్లో 25% ఈ 31 మార్చి లోపు కట్టుకున్న వాళ్ళకి రిబేట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎన్నికలకు ముందు LRS ఉచితంగా చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఫ్రీగా LRS చేస్తామని డబ్బులు వసూలు చేస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 50,000 కోట్లు దోచుకునేందుకు ఈ ప్లాన్ చేసిందన్నారు బండి సంజయ్. ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గాని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాని ఇతర మంత్రులు గతంలో BRS పార్టీ LRS పెట్టినప్పుడు వీళ్ళే మాట్లాడారు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మేము ఫ్రీగా చేస్తాము, BRS పార్టీ దాచుకుంటుంది పైసలు అని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చారు. ఇలా 50,000 కోట్లు ప్రజల నుంచి వసూలు చేయడానికి, ప్రజల నుంచి దోసుకోవడానికి LRS పేరు మీద ఇలా వీళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చి ఇప్పుడు మాట తప్పిందన్నారు BRS నేతలు. తులం బంగారం మొదలు LRS వరకు అన్ని మోసపూరిత హామీలిచ్చిందని మండిపడ్డారు గులాబీ నేతలు. LRS లబ్ధిదారులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. ఆ రోజేమో మీరు కట్టకండి, మేము వచ్చిన తర్వాత రూపాయి లేకుండా ప్లాట్లు రెగ్యులైజ్ చేస్తాం అన్నోళ్ళు ఇవాళ మళ్ళా 25% రాయితీలు ఇస్తాం, కట్టండి, డబ్బులు కట్టండి అన్న మాట మాట్లాడుతున్నారు. మోసం చేస్తా ఉన్నారు. ఇవాళ మేము పిలిపిస్తా ఉన్నాం, ఎవరైతే ప్లాట్లు LRS అప్లై చేసుకున్నారో మీరు ఒక్క పైసా కట్టకండి, మీ పక్షాన మేము పోరాడతాం, నిలదీస్తాం అసెంబ్లీలో. మీరు ఆ రోజు ఒక్క రూపాయి తీసుకోకుండా లేఅవుట్ రెగ్యులేషన్ చేస్తామన్నారు, ఇవాళ మీరు డబ్బులు ఎందుకు అడుగుతున్నారు అన్న విషయంలో మేము ప్రభుత్వాన్ని నిలదీస్తాం అసెంబ్లీలో. మరోవైపు విపక్షాల విమర్శలను పట్టించుకోకుండా ప్రజలు భూములను క్రమబద్ధీకరించుకోవాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ నేతలు.